హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే మీరు బిడ్డకి చెప్పాలి అని లేదండి. దానిలో ఉన్న సారాంశాన్ని ఏంటి అని మీరు అర్థం చేసుకొని, మీ వాడుక భాషలో మీకు అర్థమయ్యేటట్టు, బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుందండి. సో, ఇది ముందుగా చెప్తున్నాను నేను. నేను చాలా వివరించాను ఈ వీడియోలో. అయితే మీరు ఆ వీడియోలో చూసినవి యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే చెప్పాలని కాదు. మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో మీ బిడ్డకు అర్థమయ్యేటట్టు మీ వాడుక భాషలో చెప్పుకున్నా సరిపోతుందండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీలాగే చాలామందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! ప్లీజ్ అండి. ఇక స్టార్ట్ చేసేద్దామా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇప్పుడు వివరిస్తున్నానండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనందరికీ ఉండే అతిపెద్ద కోరిక ఒకటేనండి. మన పిల్లలు ప్రయోజకులు కావాలి, మన మాట వినాలి అని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని. కానీ నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు అనుభవించే అతిపెద్ద బాధ కూడా ఇదేనండి. నా బిడ్డ నా మాట వినటం లేదు, ఎంత చెప్పినా మొండిగా ప్రవర్తిస్తున్నారు, దురలవాట్లకు లోనవుతున్నాడు అని ఎంతోమంది మదనపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుంది? పిల్లలు పెరిగి పెద్దయ్యాక, స్కూల్స్కి వెళ్ళాక, లేదా యవ్వనంలోకి వచ్చాక వాళ్ళ ప్రవర్తన మారుతుందా? కాదండి. మన సనాతన ధర్మం ప్రకారం ఒక జీవుడి ప్రవర్తన, సంస్కారం, గుణగణాలు అనేవి ఆ శిశువు యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడతాయంట. నిజమండి, మీరు వింటుంది నిజం. ఒక విత్తనం నాటేటప్పుడు అది ఎంత సారవంతమైన నేలలో పడింది, దానికి ఎటువంటి పోషణ లభించింది అనే దానిపైనే ఆ చెట్టు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు అందించే ఆలోచన తరంగాలు, వారు చెప్పే మాటలు ఆ బిడ్డ మెదడుపై చెరగని ముద్ర వేస్తాయి. దీనినే మన పెద్దలు గర్భ సంస్కారం అని పిలిచారు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సామాన్యమైనది కాదండి. అదేంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితము ద్వారా, తన సందేశాల ద్వారా మానవాళికి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానం ఇది. మీ బిడ్డ మీ మాట వినాలి అంటే, భవిష్యత్తులో ధర్మబద్ధంగా నిలబడాలి అంటే, గర్భంలో ఉండగానే ఆ శిశువుతో మీరు మాట్లాడవలసిన 7 శ్రీకృష్ణ సందేశాలను మీకు చెప్తున్నానండి. అవేంటో తెలుసుకుందాం. అసలు గర్భంలో ఉన్న బిడ్డకు బయట విషయాలు తెలుస్తాయా, మనం చెప్పేది అర్థమవుతుందా అని చాలామందికి సందేహం రావచ్చు. దీనికి మన పురాణాలే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అవును అనే సమాధానం ఇస్తుందండి. మహాభారతంలో అభిమన్యుడు కథ మనందరికీ తెలిసిందే కదండి. తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే తండ్రి అర్జునుడు పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటే ఆ పిండం ఎంతో శ్రద్ధగా విందంట. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో నేర్చుకుందంట. కానీ మధ్యలో తల్లి నిద్రపోవడం వల్ల బయటికి రావటం ఎలాగో ఆ శిశువు వినలేకపోయింది. ఈ ఒక్క ఉదాహరణ చాలండి గర్భంలో ఉండే శిశువు యొక్క గ్రహణ శక్తి ఎంత గొప్పదో చెప్పడానికి. అలాగే భాగవతంలో ప్రహ్లాదుడి చరిత్ర గమనించండి. హిరణ్యకశిపుడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు దేవతల రాజైనటువంటి ఇంద్రుడు రాక్షస జాతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో గర్భవతిగా ఉన్న హిరణ్యకశిపుని భార్య లీలావతిని ఎత్తుకుని పోతాడు. అప్పుడు నారద మహర్షి అడ్డుపడి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు. ఆశ్రమంలో ఉన్నంతకాలము నారదుడు విష్ణుతత్వాన్ని, ధర్మాన్ని బోధిస్తూ ఉంటే లీలావతి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఆ బోధనలను ఏకాగ్రతతో ఆలకించాడు. ఫలితంగా రాక్షస కులంలో పుట్టినప్పటికీ పుట్టుకతోనే గొప్ప విష్ణుభక్తుడిగా, పరమ సాత్వికుడిగా జన్మించాడు. అంటే తల్లి గర్భం అనేది ఒక పాఠశాల మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన దేవాలయం కూడా. అక్కడ ప్రతిధ్వనించే ప్రతి శబ్దం కూడా ఆ బిడ్డ భవిష్యత్తుని లిఖిస్తుందండి. మరి ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీల పరిస్థితి ఎలా ఉందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక ఆందోళన, ఒత్తిడి, భయం, టీవీలో వచ్చే సీరియల్స్, వార్తల్లో వచ్చే హింసాత్మక దృశ్యాలు, ఇవన్నీ కూడా ఆ తల్లి మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. తల్లి మనసులో కలిగే ప్రతి భావోద్వేగం కొన్ని రసాయనాల రూపంలో బొడ్డుదాడు ద్వారా బిడ్డకి చేరుతుందండి. తల్లి భయపడితే బిడ్డలో భయం కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. తల్లి ఆనందంగా ఉంటే బిడ్డలో ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయండి. అందుకే శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా మనకు నేర్పినటువంటి విషయాలు ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి ధైర్యాన్ని, ప్రేమను నూరిపోయాలండి. మరి అది ఎలా సాధ్యం అంటే కేవలం మాటల ద్వారా కాదండి, భావన ద్వారా కూడా.
సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే 7 సందేశాలు ఏంటంటే ఒక మంత్రాలు లాంటివి అనమాట. ప్రతి తల్లి ప్రతి తండ్రి గర్భంపై చెయ్యి వేసి బిడ్డతో సంభాషించాలి అండి. అవి ఆ 7 సందేశాలు అన్నమాట. అవేంటో మనం చూద్దామండి. ఇప్పుడు ఆ 7 సందేశాల్లో మొదటిది అత్యంత ముఖ్యమైనది ముందు చెప్పుకుందామండి. మొదటి సందేశం ధైర్యం మరియు నిర్భయత్వం. శ్రీకృష్ణుని జననం ఎక్కడ జరిగింది? ఒక రాజభవనంలోనా లేక సుఖ సంతోషాల మధ్యన? కాదు కదా, కటికి చీకటిలో, కంసుని చెరసాలలో, సంకెళ్ల మధ్యన, మృత్యువు పొంచి ఉన్న సమయాన ఆ పరమాత్ముడు జన్మించాడు. ఈ సందర్భం మనకి చాలా గొప్ప విషయాన్ని నేర్పిస్తుందండి. గర్భవతిగా ఉన్నటువంటి దేవకి మానసిక స్థితిని ఒకసారి ఊహించుకోండి. తన కళ్ళ ముందే తన 6 బిడ్డల్ని కూడా తన అన్నే కంసుడు నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. ఇప్పుడు 7వ గర్భం పోయి 8వ గర్భం దాల్చింది. బయట కంసుడు కత్తి పట్టుకొని కాచుకొని ఉన్నాడు. ఎప్పుడు బిడ్డ పుడుతుందా, ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు. సామాన్యంగా అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ తల్లైనా సరే భయంతో వణికిపోవాలి. ఆ భయం ఖచ్చితంగా బిడ్డపై సోకాలి. కానీ దేవకి అలా చేయలేదు. ఆమె తన గర్భంలో పెరుగుతున్నది సాక్షాత్తు ఒక లోకరక్షకుడని, ధర్మాన్ని స్థాపించేవాడని నమ్మింది. భయంకరమైనటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ ఆమె తన అంతరంగంలో ధైర్యాన్ని కూడగొట్టుకుంది. ఆమె తన గర్భస్థ శిశువుతో, నాయనా, బయట రాక్షసత్వం తాండవిస్తుంది, కానీ నువ్వు భయపడకు, ధర్మం వైపు నిలబడే వారికి భయం ఉండకూడదు అనే సంకేతాలను పరోక్షంగా పంపించింది. ఈ రోజుల్లో తల్లులు చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందుతూ ఉంటారు. నా డెలివరీ ఎలా జరుగుతుందో, ఆపరేషన్ అవుతుందో, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడో లేదో, భవిష్యత్తులో మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలకి వెంటాడుతూనే ఉంటాయండి. కానీ గుర్తుంచుకోండి, మీరు భయపడితే మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ పిరికివాడిగా మారే అవకాశం ఉంటుందండి. శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి సందేశం ఇది, నిర్భయత్వం. బిడ్డకు ప్రాణం పోసేది తల్లి అయితే ఆ ప్రాణానికి తెగువను అద్దేది కూడా తల్లేనండి. ప్రతిరోజు పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా కూర్చొని మీ 2 చేతులను పొట్టపై ఉంచి కళ్ళు మూసుకొని నీ బిడ్డతో మానసిక సంభాషణ జరపాలండి. బిడ్డ, నువ్వు ఈ లోకంలోనికి వస్తున్నది గెలవడానికి, భయపడడానికి కాదు. నీకు అండగా నేనుంటాను, నాన్నున్నారు. అన్నిటికంటే మించి ఆ భగవంతుడు ఉన్నాడు. ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కోవలసిన శక్తి నీలో ఉంది. నీవు బలవంతుడివి, నీవు ధైర్యవంతుడివి అని చెప్తూ ఉండాలి అండి. ఇది కేవలం మాటలకే పరిమితం కాకూడదు. కృష్ణుడు పుట్టక ముందే కంసుడి జైలు గోడలు ఎంత బలంగా ఉన్నాయో, వాసుదేవుడు కాళ్ళకి వేసినటువంటి సంఖ్యలు ఎంత గట్టిగా ఉన్నాయో, వాటన్నిటినీ మించిన శక్తి ఆ గర్భంలో ఉందని వాళ్ళు విశ్వసించారండి. ఆ విశ్వాసమే కృష్ణుని రూపంలో అవతరించింది. ఒకసారి ఆలోచించండి మీరే. పుట్టగానే కృష్ణుడు గోకులానికి తరలి వెళ్లాల్సి వచ్చింది. యమునా నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. వర్షం కుండపోతగా పడుతుంది. వాసుదేవుడు పుట్టలో బిడ్డను పెట్టుకొని నదిలో దిగాడు. నీరు మెడ వరకు కూడా వస్తుంది. ఆ చిన్న శిశువు ఆ భయానక వాతావరణాన్ని చూసి ఏడవలేదు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రుల నుండి ధైర్యం అనే సంపదను ఆ శిశువు పొందింది. ఈ సంఘటన మనకు ఏం చెప్తుందంటే, మన పిల్లలు రేపు పెద్దయ్యాక సమాజంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాల్సి వస్తుంది. ఓటములను తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకోవాలంటే ఆ శక్తి వారికి బజార్లో దొరికే టానిక్ల వల్ల రాదండి. తల్లి గర్భంలో ఉండగా మనం చెప్పే ఆ ధైర్య వచనాల వల్లే వస్తుంది, మీకు నమ్మకం ఉంటే. కనుక మొదటి సందేశంగా మీ బిడ్డకు మీరు చెప్పాల్సింది, నాన్న లేదా ఓ తల్లి, భయం అనేది ఒక భ్రమ, ధైర్యం అనేది మన స్వభావం. శ్రీకృష్ణుడు కష్టాల్లోనే పుట్టాడు, కానీ కష్టాలను చూచి నవ్వగలిగాడు. నువ్వు కూడా అలాగే ఉండాలి అని మీ లాంగ్వేజ్లో మీరు చెప్తూ ఉండాలండి. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇవే వర్డ్స్ కాదు, ఇలా చెప్తూ ఉండాలి. ధైర్యం అనేది ఇలా చెప్తాం వల్ల బిడ్డపై ప్రభావం చూపుతుంది. మరి కంసుని చెరసాలలో దేవకి ఏం వినిపించేదండి? నిత్యం ఇనుపు గొలుసుల చప్పుళ్ళు, రాక్షసుల అరుపులు, ఇవి చాలా భయానకమైన శబ్దాలు. కానీ దేవకి మనసులో సదా నారాయణ మంత్రం జపిస్తూ ఉండేదంట. బయట శబ్దాలను తన లోపల మంత్ర జపంతో జయించిందంటండి.
దీనిని మన పిల్లలకి మనం నేర్పించాలండి. బయట ప్రపంచం ఎంత గొడవగా ఉన్నా నీ అంతరంగం ప్రశాంతంగా ఉండాలి, నీ మనసు ప్రశాంతంగా ఉండాలని సందేశాన్ని మన ఆచారం ద్వారా బిడ్డకి చెప్పాలండి. నిత్యం కూడా భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, సంగీతం వింటూ ఉండాలి. మీరు వినే ఆ శబ్ద తరంగాల ద్వారా బిడ్డ నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయండి, బిడ్డలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయండి. ఇప్పుడు రెండవ సందేశం ఏంటో చూద్దామండి. ఇది ప్రేమ మరియు అనుబంధం. శ్రీకృష్ణుని జీవితం మొత్తం కూడా ప్రేమమయమేనండి. ఆయన పుట్టింది దేవకి గర్భంలోనైనా పెరిగింది యశోద ఒడిలో. ఈ ఇద్దరి తల్లుల ప్రేమని కృష్ణుణ్ణి ఎంతగానో ప్రభావితం చేసిందండి. అది ఎలా చేసిందో మనకు తెలుసు. కానీ గర్భంలో ఉన్న బిడ్డకి గర్భంలో ఉన్న బిడ్డకి ప్రేమ గురించి ఎలా చెప్పాలి? గర్భస్థ శిశువుకి స్పర్శ తెలుస్తుందండి. గర్భిణీ స్త్రీలు నిత్యం కూడా ఇలా పొట్టపై చేయి పెట్టి నిమురుతూ ఉండాలి. అలా నిమరడం వల్ల అదొక భాష అండి. ఆ స్పర్శ ద్వారా తల్లి తన ప్రేమను బిడ్డకు ప్రసరణ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు అందించినటువంటి సందేశం కేవలం తల్లి ప్రేమ గురించే కాదండి, జగత్తుని ప్రేమించడం గురించి కూడా. బిడ్డ గర్భంలో ఉండగానే ఈ సృష్టి చాలా అందమైనది. ఇక్కడ చెట్టు, పుట్ట, పక్షులు, జంతువులు, మనుషులు అందరూ ఒకే కుటుంబం. నువ్వు అందరినీ ప్రేమించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పాలండి. కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు కేవలం మనుషులనే కాదు, ఆవులను, పక్షులను, గోవర్ధనగిరిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఆత్మ సంస్కారం నుంచి వచ్చింది. ప్రస్తుత కాలంలో పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడుతున్నారండి. పక్కవారితో మాట్లాడడం లేదు, సాటి మనిషి కష్టాల్లో ఉంటే స్పందించడం లేదు. ఈ స్వార్థం పోవాలి అంటే గర్భంలో ఉన్నప్పుడే వసుదైక కుటుంబం అనే భావనను మనం నాటాలండి. రోజు కాసేపు ప్రకృతితో గడపాలండి. గర్భవతిగా ఉన్నటువంటి తల్లి పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ మొక్కలతో మాట్లాడితే ఆనందాన్ని గర్భంలో ఉన్న బిడ్డ కూడా అనుభవిస్తుందండి. చూడు బుజ్జి కన్నా ఈ పువ్వు ఎంత బాగుందో, ఈ వాతావరణం ఎంత బాగుందో, ఈ గాలి చూడు ఎంత చల్లగా ఉందో, ప్రకృతి మనకి స్నేహితురాలు అని తల్లి అనుకుంటే ఆ బిడ్డలో పర్యావరణ స్పృహ అనేది, ప్రేమతత్వం అనేది వస్తుందండి. యశోదమ్మ కృష్ణుడికి పాలు, వెన్న తినిపిస్తూ చూపించినటువంటి వాత్సల్యం ఎంత గొప్పదో, గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి తల్లి అందించే ఆహారం కూడా అంత పవిత్రమైనదిగా ఉండాలండి. మీరు తినే ప్రతి ముద్ద బిడ్డకి అందినప్పుడు ఆ ఆహారం బిడ్డకు బుద్ధిని, ప్రేమను ఇవ్వాలని సంకల్పం చేసుకోవాలండి. తినే ఆహారంలో కూడా ప్రేమ ఉండాలి, వండేటప్పుడు ప్రేమ ఉండాలండి. ఆ ప్రేమ తరంగాలే బిడ్డకు మానసికంగా ఆరోగ్యంగా మారుస్తాయండి. అయితే కేవలం ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే, ప్రేమతో పాటు ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే సత్యం. మూడవ సందేశం ఇదేనండి, సత్యం మరియు నిజాయితీ. శ్రీకృష్ణుడు బాల్యంలో వెన్న దొంగలించిన, గోపికలను ఆట పట్టించిన ఆయన ఇప్పుడు సత్యాన్ని ఆశ్రయించి ఉండేవాడు. కానీ ఆయన లీలలు వేరండి, ఆయన తత్వం వేరే అండి. తల్లికి నోరు తెరిచి విశ్వరూపం చూపించినటువంటి ఘట్టం మనకి గుర్తుంది కదండి. అది సత్యానికి ప్రతీక అండి. నేను మట్టి తినలేదు అని చెబుతూనే సమస్త విశ్వాన్ని తన నోట్లో చూపించాడు శ్రీకృష్ణుడు. అంటే కనిపించేది సత్యం కాదు, అందులో దాగి ఉన్న పరమార్థమే సత్యం అని చెప్పకనే చెప్పాడు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు సత్యం గురించి చెప్పడం అంటే వారికి నీతి కథలు చెప్పడం కాదండి, తల్లిదండ్రులుగా మీరు నిజాయితీగా జీవించడం. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ లేదా ఆమె భర్త అబద్ధాలు ఆడుతుంటే, కపటంతో ప్రవర్తిస్తుంటే ఆ ప్రభావం బిడ్డపైన కూడా పడుతుందండి. ధృతరాష్ట్రుని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆయన పుట్టుకతోనే అందుడు కాదు, ఆయన మనసు పుత్ర వ్యామోహంతో అంధకారంలో ఉండిపోయింది. గాంధారి కళ్ళకు గంతులు కట్టుకొని సత్యాన్ని చూడటానికి నిరాకరించింది. ఆ ప్రభావం కౌరవుల మీద పడిందండి. వారు అధర్మ మార్గంలో నడిచారు. తల్లిదండ్రుల ప్రవర్తన, వారి ఆలోచనలే బిడ్డకు ఆదర్శం అండి. మీరు మీ బిడ్డకు నిజాయితీని నేర్పించాలి అంటే ఈ 9 నెలల కాలంలో మీరు అత్యంత సత్యం చెప్పేవాళ్ళుగా ఉండాలండి. బిడ్డ సత్యమే జయిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడకూడదు, అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా బతకడంలోనే నిజమైనటువంటి ధైర్యం ఉంది అని ఇలాంటి విషయాలు చెప్తూ ఉండాలండి. మనం మనసులో బలంగా అనుకోవాలన్నమాట. పురాణంలో హరిశ్చంద్రుడు కథను కూడా గర్భిణీ స్త్రీకి వినిపించాలండి. ఎందుకంటే ఆ కథ విన్న తల్లి మనసులో సత్యం పట్ల గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవం బిడ్డకు కూడా సంక్రమిస్తుందండి. అబద్ధం ఆడటం వల్ల తాత్కాలికంగా లాభం రావచ్చు, కానీ శాశ్వతంగా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని
కృష్ణుడు మహాభారత యుద్ధములో అనేకసార్లు నిరూపించాడు. కాబట్టి మీరు 3వ సందేశంగా బిడ్డకు చెప్పాల్సింది ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పు అని, నీ ఆత్మకు నచ్చిన పని ఇప్పుడు చేయకు అని. ఇక్కడ వరకు 3 సందేశాలు చెప్పుకున్నాం కదండి. ధైర్యం, ప్రేమ, సత్యం. ఈ 3 ఒక మనిషికి పునాది లాంటివండి. కానీ ఆ పునాది మీద భవనం నిలబడాలి అంటే ఇంకా 4 స్తంభాలు కావాలి. అవేంటి? శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అర్జునుడు గొప్ప వీరుడు, ధైర్యవంతుడు. కానీ యుద్ధ భూమిలో తన తాతలను, గురువులను, బంధువులను చూసి చలించిపోయాడు. చేతిలోని గాంధీవం జారిపోయింది. కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. నేను యుద్ధం చేయను అని చతికిలు పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ఏ సందేశం ఇచ్చాడు? అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు కేవలం అర్జును కోసమే కాదండి, రాబోయే తరాలన్నిటికీ, ముఖ్యంగా గర్భంలో ఉన్న శిశువుల కోసం ఉద్దేశించినవి. ఎందుకంటే జీవితం అంటేనే ఒక కురుక్షేత్రం. ప్రతి బిడ్డ రేపు ఒక అర్జునుడు కావాలి. సమస్యలు చూసి పారిపోయేవాడు కాకూడదు, ఎదురు నిలిచి పోరాడేవాడు కావాలి. ఆ పోరాట పటిమను, ఆ కర్తవ్య దీక్షను గర్భంలో ఎలా నూరిపోయాలి? అర్జునుడికి కలిగినటువంటి విషాదము రేపు మన బిడ్డలకు కలగకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? కృష్ణుడు ఆ సమయాన నవ్వి ఊరుకోలేదండి. అర్జునుడిని మందలించాడు, తట్టి లేపాడు, జ్ఞానోదయం చేశాడు. ఆ జ్ఞానం ఏంటంటే, అర్జునునికి అప్పుడు కృష్ణుడు అందించినటువంటి ఆ జ్ఞానమే నిష్కామ కర్మ. ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో నిర్వర్తించు అని చెప్పాడు. ఇదే గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు మీరు నేర్పించవలసిన 4వ మరియు అత్యంత శక్తివంతమైనటువంటి సందేశం. దీని పేరే కర్తవ్య దీక్ష మరియు కర్మఫల త్యాగం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల మీద అనవసరమైన ఒత్తిడిని పెంచుతున్నారు. నువ్వు క్లాసులో ఫస్ట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు కోట్లు సంపాదించాలి అని చిన్నప్పటి నుంచే వారికి బుర్రలో ఫలితం గురించి ఆశించినటువంటి ఫలితం గురించి నూరు పోస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలు పని మీద శ్రద్ధ పెట్టడం మానేసి ఫలితం ఏమవుతుందని భయంతో సతమతమవుతున్నారు. ఆ భయమే వారి వైఫల్యాల వైపు వారిని నడిపిస్తుంది. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మణ్యవాది కారేస్తూ మా ఫలేషు కదాచన. అంటే పని చేయడం మీదే మీకు అధికారం ఉంది, ఫలితం మీద మీకు లేదు అని అర్థం. ఈ సూక్ష్మాన్ని గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి చెప్పాలండి. రాత్రిపూట ప్రశాంతంగా పడుకున్నప్పుడు మీ పొట్టపై చేయి వేసి ఇలా చెప్పాలండి, కన్నా ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా అది చిన్నదా పెద్దదా అని చూడకు. ఆ పనిని ఎంత శ్రద్ధగా చేశావు, ఎంత ప్రేమతో చేశావు అన్నదే ముఖ్యం. గెలుపు ఓటములు దైవాధీనం, ప్రయత్నం మాత్రమే మనిషి ఆధీనం. నువ్వు ఫలితాన్ని గురించి ఆలోచించి ఆందోళన పడకూడదు. నీ వంతు నువ్వు కృషిని చేయి, మిగతాది ఆ కృష్ణయ్య చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు అని ఈ మాటలు తల్లి మనసులో ఎంత బలంగా నాటుకుపోతే బిడ్డ అంత మంచి కర్మయోగి అవుతాడు. దీనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ అండి. మహాభారత యుద్ధంలో కృష్ణుడు తలుచుకుంటే క్షణకాలంలో కౌరవ సేన మొత్తాన్ని కూడా భస్మం చేయగలడు. సుదర్శన చక్రం ఒక్కసారి ప్రయోగిస్తే యుద్ధం ముగిసిపోయేది. కానీ ఆయన ఆయుధం పట్టలేదు. కేవలం అర్జునుడి రథానికి సారథిగా అంటే డ్రైవర్గా మాత్రమే ఉండటానికి ఒప్పుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ముల్లోకాలకి అధిపతిమైనటువంటి వాడు, సృష్టి స్థితి లయ కారకుడు ఒక సామాన్యమైనటువంటి రథసారథిగా మారి గుర్రాల పగ్గాలను చేపట్టాడు. యుద్ధం జరిగినంతసేపు కూడా ధూళి ఆయన మీద పడుతూనే ఉండే, అలా కూడా లెక్క చేయకుండా గుర్రాలు అలసిపోతే స్వయంగా వాటికి నీళ్ళు పట్టాడు, వాటి గాయానికి మందు రాశాడు. నేను దేవుడిని కదా, నేను గుర్రాలనికి సేవ చేయడం ఏంటి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఏ పనిని చేపట్టినా దాన్ని 100% అంకిత భావంతో చేయాలనేదే కృష్ణ తత్వం. ఈ గుణాన్ని మీ బిడ్డకి మీరు గర్భం నుండే అలవాటు చేయాలి. నాన్న, పనిలో హెచ్చు తగ్గులు ఉండవు, ఏ పని చేసినా దైవ కార్యంగా భావించు అని మీరు చెప్పే మాటలు రేపు ఆ బిడ్డను సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడానికి తీర్చిదిద్దుతాయి. సోమర్తనం అనేది మనిషికి ఒక పెద్ద శత్రువు. కష్టపడి పని చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలండి. గర్భవతిగా ఉన్నప్పుడే తల్లి కూడా బద్ధకంగా ఉండకూడదండి. శరీరం సహకరించినంత వరకు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉండాలి. తల్లి చురుగ్గా ఉంటే గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి. ఇక 5వ సందేశం కోసం తెలుసుకుందామండి. ఇది మనిషికి అత్యంత అవసరమైనటువంటి గుణం. అదే స్థిత ప్రజ్ఞత.
లేదా సమత్వ భావం. జీవితము అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయండి, సుఖాలు వస్తూ ఉంటాయి, లాభం వస్తుంది, నష్టం వస్తుందండి. సో పొగడ్తలు వస్తాయి, అలాగే తిట్లు కూడా ఒకసారి పడుతూ ఉంటాయి. కానీ మన పిల్లలు ఎలా తయారవుతున్నారో, చిన్న పరీక్షలో మార్కులు తగ్గితే ఆత్మహత్య చేసుకునేటువంటి బలహీనంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో స్థితప్రజ్ఞత లోపించింది. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించే గుణం వాళ్ళకి లేకపోవడమే దీనికి కారణమండి. శ్రీకృష్ణుడు గీతలో అర్జునికి చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉపాయం ఏంటంటే, సందేశం ఏంటంటే ఇదేనండి. మనకి జయాపజయాలను లాభ నష్టాలను సమానంగా చూసిన వాడే నిజమైన యోగి అని ఆయన చెప్పాడండి. ఈ గుణాన్ని గర్భస్థ శిశువుకు ఎలా నేర్పించాలి? ముందుగా తల్లి దీనిని ఆచరించాలండి. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు చిరాకుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆనందంగా అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరగవచ్చు, లేదా అనుకోని శుభకార్యాలు జరగవచ్చు. ఏది జరిగినా కూడా తల్లి ఉద్వేగానికి లోను కాకూడదండి. ఇది కూడా గడిచిపోతుంది అని, ఇది కూడా అయిపోతుంది అనే భావనలో ఉండాలి. మీరు ఎక్కువగా ఏడ్చారనుకోండి, ఆ విషాద రసాయనాలు బిడ్డను చేరుతాయండి. మీరు మళ్ళీ ఎక్కువగా ఉద్రేకపడితే, సంతోషపడితే, ఆందోళన పెడితే ఆ బిడ్డ గుండె వేగాన్ని పెంచుతుందండి. అందుకే కృష్ణుడు చూపించినటువంటి మార్గంలో మనం నడవాలండి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి రణరంగంలో తన 100 మంది కొడుకులు మృతదేహాలను చూసి గుడ్డులు పగలేలా రోగించిందండి. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. పుత్రశోకంతో ఉన్నటువంటి రగిలిపోతున్నటువంటి గాంధారి కృష్ణుని చూసి కోపంతో, నా వంశం నాశనం అయినట్టే నీ వంశం కూడా నాశనం అవుతుంది అని శపించింది. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడు ఆ శాపాన్ని తిరస్కరించవచ్చు, లేదా ఆమెపై కోపడవచ్చు. కానీ ఆయన అలా చేయలేదండి. చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించాడు. తల్లి, నీ ఆవేదన నాకు అర్థమైందమ్మా, నీ శాపం నెరవేరుగాక అని అన్నాడండి. అంతటి విపత్తికర పరిస్థితుల్లో కూడా తన ప్రశాంతతను కోల్పోలేదు. అలాగే మరొక సందర్భంలో కూడా సత్రాజిత్తు అనే రాజు సమంతకమణిని కృష్ణుడే దొంగిలించాడని నింద వేస్తాడు. ఈ లోకనాయకుడిపై దొంగతనం నేరం మోపబడింది. అయినా కూడా కృష్ణుడు కుంగిపోలేదండి. కుంగిపోకుండా సత్యాన్ని నిరూపించడానికి అడవికి వెళ్ళాడు. జాంబవతులతో యుద్ధం చేశాడు. మణిని తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపంతో తన కుమార్తె అయినటువంటి సత్యభామనిచ్చి వివాహం చేశాడు. ఈ స్టోరీ మనకి తెలిసిందే, వినాయక చవితిలో మనం చదువుకుంటూ ఉంటాం. అంటే అలాంటి టైంలో కూడా శ్రీకృష్ణుడు పొంగిపోలేదు, కృంగిపోలేదు అనమాట. ఈ కథలన్నీ కూడా మీరు వింటూ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా చెప్తూ ఉండాలి. కన్నా జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. సముద్రంలో అలలు లేచినప్పుడు పడవ ఊగిసలాడవచ్చు, లేదా మునిగిపోకూడదు. అంతేగాని మునిగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకు, సుఖం వచ్చినప్పుడు గర్వం పెంచుకోకు, రెండింటి చిరునవ్వుతో స్వాగతించు అని బోధించాలండి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి అనేది తల్లి గర్భం నుండే మీరు నేర్పించాలి. బిడ్డకి అది కానీ అలవాటు అయితే రేపు ఎంత సమస్య వచ్చినా బిడ్డ తట్టుకొని నిలబడగలుగుతాడు. మానసిక దృఢత్వం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదండి, తల్లి ఇచ్చే గొప్ప వరం అండి బిడ్డకి. ఇక 6వ సందేశం ఏంటంటే, ఇది చాలా సున్నితమైనదండి, కానీ అత్యంత శక్తివంతమైనది. అది సహనం మరియు ఓర్పు. నేటి సమాజంలో మనకి అడుగడుగునా కనిపించేది అసహనం అండి. ట్రాఫిక్ జామ్ అయితే అసహనం, ఇంటర్నెట్ స్లో అయితే అసహనం, ఎవరైనా మన మాట వినకపోతే అసహనం. ఈ అసహనం వల్లనే మనిషిలోని విచక్షణ అనేది నశించిపోతుందండి, కోపం పెరిగిపోతుందండి, మనకి కోపం చాలా వచ్చేస్తుంది అనమాట. కృష్ణుడు ఏమన్నారంటే, కోపం వల్ల మనిషి మూర్ఖుడిగా మారిపోతాడు, మూర్ఖత్వం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. అందుకే మన పిల్లలు సహనశీలుగా ఉండాలి అంటే గర్భంలో ఉన్నప్పుడే ఓర్పు అనేది మనం నేర్పించాలి. శ్రీకృష్ణుని మించిన సహనశీలుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. శిశుపాలుడు ఉదంతమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉన్నాడు. సభ నిండా గొప్ప గొప్ప రాజులు, మహర్షులు, జ్ఞానులు ఉన్నారండి. ఆ సభలో అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం శ్రీకృష్ణుడికి ఇవ్వాలని భీష్ముడు నిర్ణయించాడు. దానికి అందరూ అంగీకరించారు. కానీ శిశుపాలుడు మాత్రం అంగీకరించలేదు. అసూయతో రగిలిపోయాడు. కృష్ణుడిని చూడగానే అతని నోటి నుంచి నిందలు వరదలా రావడం ప్రారంభమయ్యాయి. గొల్లవానికి అగ్రతాంబూలమా, వీడు దొంగ, చారుడు, చోరుడు,
అంటూ ఇష్టం వచ్చినటువంటి తిట్టడం మొదలుపెట్టాడు. సభలోని వారందరూ కూడా ఆ మాటలు విని చెవులు మూసుకున్నారంట. పాండవులకు కోపం కట్టలు తెంపుకొని వచ్చిందంట. భీముడు గద పట్టుకొని శిశుపాలుడిని చంపడానికి లేచాడు. కానీ కృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో భీముడిని వారించాడంట. శిశుపాలుడు 1-2 తిట్లు తిట్టలేదండి, ఏకంగా 100 తప్పులు చేశాడు. 99 సార్లు కృష్ణుడు మౌనంగా భరించాడు. అది అలా ఊరుకున్నాడంటే అది చేతగానితనం కాదండి, అది సహనం యొక్క శిఖరాగ్రం. ఎప్పుడైతే 100వ తప్పు పూర్తయిందో అప్పుడు మాత్రమే కృష్ణుడు తన చక్రాన్ని ప్రయోగించాడు. ఈ కథను గర్భస్థ శిశువుకి ఎందుకు చెప్పాలి అంటే, బిడ్డ, తొందరపాటు ఎప్పుడు కూడా ప్రమాదకరం. ఓర్పు అనేది బలహీనుడి లక్షణం కాదు, అది బలవంతుని ఆవరణం. ఒక విత్తనం మొలకెత్తాలి అంటే భూమిలో కొంతకాలం ఓర్పుగా ఉండాలి. ఒక పండు పక్వానికి రావాలి అంటే చెట్టు మీద కొంతకాలం ఓర్పుగా వేలాడాలి. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సహనం చాలా అవసరం అని తల్లి బిడ్డకు నూరిపోయారండి. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ కూడా ఈ 9 నెలలు ఒక పరీక్షా సమయం. శారీరక ఇబ్బందులు ఉంటాయండి, కదలికలు కష్టంగా ఉండొచ్చు. ఎప్పుడు డెలివరీ అవుతుందా, ఎప్పుడు ఈ బరువు దించుకుందామా అని అలా అసహనంగా ఉండకూడదండి. నా బిడ్డ కోసం నేను ఈ ఇబ్బందులను ఇష్టంగా అనుభవిస్తాను అని ఉండాలండి. ఆ సహనమే బిడ్డకు వస్తుందండి. తల్లి ఎంత ఓర్పుగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత శాంతి స్వభావంతో పుడతారండి. ఎక్కువగా ఏడ్చే పిల్లలు ముక్కోపు పిల్లలు పుట్టడానికి కారణం గర్భధారణ సమయంలో తల్లిలో ఉన్నటువంటి ఆందోళన మరియు అసహనమే అని పెద్దలు చెప్తూ ఉంటారండి. సహనం గురించి కృష్ణుడు చెప్పినటువంటి మరొక కోణం కూడా ఉందండి, అది క్షమించే గుణం. ఓర్పు ఉన్నవారే క్షమించగలరండి. మన పురాణాల్లో కృష్ణుడు కాలేయమర్దనం చేసినప్పుడు ఆ కాలేయుడు ప్రాధేయపడినప్పుడు కృష్ణుడు ఆయన చంపలేదండి, క్షమించి వదిలేశాడు. విషం చిమ్మే పాములు కూడా క్షమించగల విశాల హృదయం అయిందండి. మన పిల్లలు రేపు సమాజంలో ఎన్నో రకాల మనుషులు కలుస్తూ ఉంటారు. కొందరు ద్రోహం చేయవచ్చు, కొందరు బాధ పెట్టవచ్చు. ప్రతిదానికి పగ ప్రతీకారం అనుకుంటూ పోతే జీవితం నాశనం అయిపోతుందండి. క్షమించడం నేర్చుకో కన్నా అని తల్లి అని మనం తల్లే నేర్పించాలండి. ఇలాంటి గొప్ప సందేశాన్ని గర్భస్థ శిశువుకి అందించాలండి. ఇప్పుడు మనం 7వ మరియు ఆఖరి సందేశాన్ని మనం చూద్దామండి. ఇది చాలా విశిష్టమైనదండి. పైన చెప్పినటువంటి 6 సందేశాలు ధైర్యం, ప్రేమ, సత్యం, కర్తవ్యం, సమత్వం, సహనం ఒక మనిషి వ్యక్తిత్వానికి సంబంధించినవైతే, ఈ 7వ సందేశం ఆ మనిషి యొక్క లక్ష్యానికి సంబంధించిందండి. మనిషి ఎందుకు పుట్టాడు? కేవలం తినడానికా, నిద్రపోవడానికా, పిల్లల్ని కనడానికేనా? కాదు కదా. మనిషి జన్మకు ఒక పరమార్థం ఉందండి. శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తి సమయంలో ఉద్ధవుడికి చేసినటువంటి ఉపదేశంలో ఈ రహస్యాన్ని చెప్పాడండి. అదే జ్ఞాన సముపార్జన మరియు శరణాగతి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ర్యాంకులు తేవాలి అని కోరుకుంటారండి. కానీ కృష్ణుడు చెప్పినటువంటి చదువు వేరే అండి. అది కేవలం పొట్ట నింపుకునే చదువు కాదండి, మనస్సుని వికసింపజేసే చదువు. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనది ఈ లోకంలో ఏదీ లేదని గీతాచార్యులు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు మీరు చెప్పవలసిన మాట ఏమిటంటే, చదువు అంటే కేవలం పుస్తకాలు ఉండేదే కాదు, లోకాన్ని చదవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం. విజ్ఞానంతో పాటు వినయాన్ని కూడా నేర్చుకో. వినయం లేని విద్య వాసన లేని పువ్వు లాంటిది. కృష్ణుడు సాందీపుడు మహర్షిని ఆశ్రమంలో చదువుకున్నప్పుడు గురువుగారికి సేవ చేసేవాడు. కట్టెలు కొట్టి తెచ్చి ఒక సామాన్య విద్యార్థిగా ఉండేవాడు. సో అందుకని తల్లి బద్ధకంగా ఉంటే ఆ మోటివేషన్ దొరకదండి. కాబట్టి సాయంత్రం వేళ చల్లటి గాలిలో కాసేపు నడవండి. నడిచేటప్పుడు కృష్ణనామాన్ని జపిస్తూ ఉండండి. ప్రతి అడుగు కృష్ణార్పణం అనుకోండి. ఇప్పుడు మనం చివరి ఘట్టానికి దగ్గర పడుతున్నామండి. అదేంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రసవ సమయం అనేది మరొక ఎత్తండి. అది తల్లికి పునర్జన్మ లాంటిదండి. ఆ సమయంలో కలిగినటువంటి నొప్పిని, భయాన్ని తట్టుకోవడానికి కూడా మనం గర్భ సంస్కారాన్ని ఉపయోగించుకోవాలండి. కృష్ణుడు నరకాసురుణ్ణి వధించేటప్పుడు సత్యభామ సహాయం తీసుకున్నాడంట. నిజానికి సర్వశక్తివంతుడికి ఆమె సహాయం అవసరమా చెప్పండి? కాదు కదా. కానీ స్త్రీ శక్తిని లోకానికి చాటి చెప్పడానికి ఆయన అలా చేశాడు.
స్త్రీ అబల కాదు సబల అని నిరూపించాడు ఈ కృష్ణుడు. ప్రసవ సమయంలో స్త్రీ అనుభవించే వేదన ఒక యజ్ఞం లాంటిది. ఆ నొప్పిని భరించగలిగిన శక్తిని దేవుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడండి. ఆఖరి నెలల్లో అంటే 7, 8, 9 నెలల్లో బిడ్డతో సంభాషణ మరింత పెరగాలండి. ఎందుకంటే అప్పుడు బిడ్డ పూర్తిగా ఎదిగి ఉంటుందండి. మీ ప్రతి మాటకు స్పందిస్తుందండి. ఆ సమయంలో మీరు బిడ్డకు లోకం గురించి పరిచయం చేయాలండి. కన్నా నువ్వు రాబోయే ఈ లోకంలో చాలా వైవిధ్యమైనది. ఇక్కడ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. నువ్వు హంసలాగా పాలను నీళ్లను వేరు చేసినట్టు మంచిని మాత్రమే స్వీకరించాలి అని చెప్పాలండి. అలాగే అహింస గురించి కూడా బోధించాలండి. కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు అది ధర్మం కోసమే తప్ప హింస కోసం కాదు. చేతిలో ఆయుధం ఉన్నా కూడా మనసులో కరుణ ఉండాలండి. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం బిడ్డకి రావాలండి. ఈ మొత్తం ప్రయాణంలో తల్లికి తోడుగా ఉండవలసింది కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబంలో అయితే నానమ్మలు, అమ్మమ్మలు గర్భిణీ స్త్రీకి ఎంతో ధైర్యాన్ని చెప్తూ ఉంటారు, పురాణ కథలు వినిపించేవారు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలని గర్భిణీలు ప్రెగ్నెంట్ లేడీస్ ఒంటరిగా ఉంటారు. సో అటువంటప్పుడు ఈ శ్రీకృష్ణ సందేశాన్ని ఒక మంత్రంగా పట్టుకొని కృష్ణుని విగ్రహంగా చూసినా, కృష్ణుని ఫోటో చూసినా ఆయన మీతో మాట్లాడుతూ ఉంటే భావించండి. ఆయనే మీకు తండ్రిగా, తల్లిగా, గురువుగా, స్నేహితుడిగా మారి మీకు మార్గదర్శనం చేస్తున్నారు అని నమ్మండి. మరి ఈ గర్భ సంస్కార ప్రక్రియలో మనం తరచుగా వినే మంత్రజపం లేదా నామస్మరణ వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే, ఓంకారానికి బిడ్డ మెదడుకు ఉన్న సంబంధం ఏంటి? కృష్ణుడికి పాంచజన్యం అంటే శంఖం పూరించినప్పుడు శత్రువులు గుండెలు పగిలాయి, కానీ పాండవులకు ఉత్సాహం వచ్చింది. అంటే ఒకే శబ్దం కొందరికి భయాన్ని, కొందరికి బలాన్ని ఎలా ఇచ్చింది? ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మీరు మీ బిడ్డను ఒక మేధావిగా తీర్చిదిద్దొచ్చండి. ఆ రహస్యం ఏంటంటే శబ్ద తరంగాలు మరియు స్పందన. శబ్దమే దైవం. దాన్నే మన ఋషులు నాద బ్రహ్మ అన్నారండి. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించినప్పుడు వెలువడినటువంటి శబ్దం ఒక్కటే, కానీ ఆ శబ్దం పాండవులకు ఒక విజయనాదలా వినిపించింది, ఒక ఉత్సాహభరితమైన సంగీతంలా వినిపించింది. ఎందుకంటే వారి మనసు ధర్మం వైపు ఉంది కాబట్టి, కృష్ణుడి పట్ల శరణాగతితో ఉంది కాబట్టి, వారి అంతరంగం కృష్ణుడి తరంగాలతో ఏకమైంది కాబట్టి. అదే శబ్దం కౌరవులకు పిడుగు పట్ల మృత్యుగంటికలా వినిపించింది. వారికి గుండెలు బదులయ్యేలా అనిపించింది. ఎందుకంటే వారి మనసులో అధర్మం, భయం, అపరాధ భావం ఉన్నాయి కాబట్టి. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, శబ్దం బయట నుండి వస్తున్నా కూడా దాన్ని స్వీకరించే తీరు మన లోపల స్థితిని బట్టి ఉంటుంది. గర్భంలో ఉన్నటువంటి శిశువు పరిస్థితి కూడా అంతే అండి. ఉమ్మనీరు అనేది శబ్ద తరంగాలను ప్రసారం చేయడానికి అద్భుతమైన వాహకం అండి. గాలిలో కంటే నీటిలో శబ్దం 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందండి. తల్లి నోటి నుండి వచ్చే ఓంకారనాదం బిడ్డకు కేవలం శబ్దంలా కాకుండా ఒక దివ్యమైన ప్రకంపనలా తాకుతుందండి. తల్లి ఓం అని దీర్ఘంగా ఉచ్చరించినప్పుడు ఆ ప్రకంపనల నాభి నుండి మొదలై గర్భాశయాన్ని తాకి బిడ్డ శరీరంలో ప్రతి కణాన్ని కూడా ఉత్తేజితం చేస్తుందండి. ఇది బిడ్డకు ఒక రక్షా కవచం అండి. అలా రక్షా కవచంలా పనిచేస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం కొన్ని నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఓంకార జపం చేయాలి.